భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 4 టీ20 మ్యాచ్ భారత్ గెలిచి చక్కగా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే సిరీస్ గెలవడానికి ప్రధానమైన కారణం హర్షిత్ రాణా. ఆ హర్షిత్ రాణా విషయంలో మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఇక ఏదో ఒక రకంగా ఏడవలేక నవ్వడం లేదా నవ్వలేక ఏడవడం అన్నట్టుగా హర్షిత్ రాణా కంకాషన్ సబ్‌స్టిట్యూట్ కంకాషన్ పైన ఊహించని విధంగా స్పందించారు. దీనిపైన జడేజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అసలు దీనిలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఎందుకు ఇంతలాగా రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక ఆటగాడు గాయపడితే ఆడుతున్నప్పుడు అతని స్థానంలో ఇంకొక ఆటగాడు రావాలి. అయితే ఒక ఆల్ రౌండర్‌కి గాయమయింది. అతని స్థానంలో బౌలింగ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు బౌలింగ్ చేయాలి కాబట్టి లేదా ఫీల్డింగ్ చేయాలి కాబట్టి ఒక బౌలర్ రంగంలోకి దిగాడు. దీనికి ఇంతలాగా చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా రూల్స్ ప్రకారమే జరుగుతుంది. అయితే ఒకవేళ రూల్ ప్రకారం జరగకపోతే అక్కడ ఎంపైర్‌లు ఇద్దరున్నారు. థర్డ్ ఎంపైర్ ఉన్నారు. ఐసీసీ వాళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఎవరి మీద కంప్లెయింట్ ఇవ్వాలనేది వాళ్ళకే తెలియాలి అంటూ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజంగా ఇంగ్లాండ్ జట్టు ఐసీసీకి భారత జట్టు పైన కంప్లెయింట్ ఇవ్వాలి అని అనుకుంటే బహుశా భారత జట్టుకు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వడానికి ఒక పెద్ద పుస్తకమే ఉంటుందనేది నా అభిప్రాయం. ప్రతి విషయంలో కూడా ఇంగ్లాండ్ జట్టుతో పాటుగా దానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా థర్డ్ ఎంపైర్ నిర్ణయాలు భారత్‌కు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయి. మరి అలా అనుకుంటే ఐసీసీకి ప్రతి రోజుకొకసారి భారత జట్టు కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అంటూ తనదైన స్టైల్‌లో సూపర్ డూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే అశ్విన్ ఇలాంటి వాటిల్లో అందవేసిన చెయ్యి. ఇక ఆ తర్వాత దీనిపైన జస్‌ప్రీత్ బుమ్రా కూడా స్పందిస్తూ ఏమన్నాడంటే, ఇదంతా ప్రస్తుతం అప్రస్తుతం. ఎందుకనంటే ఆట అయిపోయింది. భారత్ గెలిచింది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే భారత్ ఎప్పుడు కూడా ఈ రకంగా తప్పు పట్టదంటూ వ్యాఖ్యానించాడు.